మరోసారి హ్యాట్రిక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అవుతారని కేంద్ర మంత్రి కిషన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నామాలగుండలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 108వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 22వ తేదీన జరగబోయే అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पहली बार उपयोग किया मैं मंच से हिंदी में संबोधन कर रहा था, लेकिन AI टूल भाषिणी we keep our neurological system are very directly related. How alert, static free and as peace, love, joy, the entire humanity. It's very important we understand our mental health, our sanity is a fragile privilege. We must protect it. We must nurture it. For this, I focus on flexibility, stretching, weight training, and I tend to take one day off per week. All of these are very important for chess. Be flexible to be able to sit comfortably. के लिए प्रोत्साहित किया है. आप सभी को मेरा पहला सजेशन यही है, one cannot outtrain a bad diet. इसका अर्थ ये है आप कब खाते हो और क्या खाते हो, इसके बारे में आपको बहुत सावधान रहना होगा. Fitter वाली लाइफ जियो. Take care. जय महाकाल. इस सेक्टर में कई और स्टार्टअप्स हैं, इसलिए मैंने सोचा कि एक युवा स्टार्टअप फाउंडर से भी चर्चा की जाए. नमस्कार, मेरा नाम ऋषभ मल्होत्रा है और मैं बैंगलोर का रहने वाला हूँ. సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024వ సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంవత్సరము. ఈ యొక్క సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు పార్లమెంటుకు జరగనున్నాయి. ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము 500 సంవత్సరాలుగా మనందరం అనేక పోరాటాలు చేస్తాం. వేలాది మంది చనిపోయి మరి ఈ యొక్క రామ జన్మభూమి స్థానంలో రామాలయం నిర్మాణం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించిన విషయం మనకు తెలుసు. అందుకే ఈరోజు మనము సంతోషంగా ఈ యొక్క 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి హిందూ ఇంట్లో కూడా జనవరి 22 ఒక పండుగ వాతావరణంలో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క అయోధ్యలో రామ జన్మభూమి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఏదైతే జరుగుతూ ఉందో, పూజ జరుగుతూ ఉందో ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో కూడా తిలకించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది దేవాలయాలలో ఆ రోజు వర్చువల్గా అయోధ్యలో జరిగేటువంటి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. కాబట్టి ప్రతి హిందూ ఇంట్లో ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించండి. దేవాలయం వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో స్వయంగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పాల్గొనండి.
22 సాయంత్రం ప్రతి ఇంట్లో 5 దీపాలు రామజ్యోతులు వెలిగించండి. ప్రతి ఇల్లును లైట్లతో అలంకరించండి. యావత్ దేశమంతా కూడా రంగురంగుల లైట్లతో వెలిగే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, మరి ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ పూర్తి అయిపోయిన తర్వాత మహాఆరతి కార్యక్రమం ఉంటుంది. ఈ మహాఆరతిలో కూడా బస్తీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని అక్కడ ప్రసాదం స్వీకరించి శ్రీరాముని కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను.